VD91 న్యూస్. అంబర్పేటలోని వి హనుమంతరావు దీక్షకు నీతల సంఘీభావం. హైదరాబాద్ అంబర్పేటలో కొనసాగుతున్న వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్షకు రాజకీయ సామాజిక వర్గాల మద్దతు మరింత పెరుగుతోంది. జనగణనలో బీసీ వర్గాలను ప్రత్యేకంగా చేర్చడంతో పాటు కులగణన కూడా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షా శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర నాయకులు సందర్శించారు. దేశంలో 60% ఉన్న బీసీలకు న్యాయం జరగాలంటే కులగణన తప్పనిసరిగా నిర్వహించాలని నేతలు స్పష్టం చేశారు. బీసీల హక్కుల సాధన కోసం పోరాటం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ దుష్ప్రచారం. మంత్రి సత్యకుమార్. తమిళనాడు గవర్నర్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి సత్యకుమార్ తీవ్రంగా ఖండించారు. టీవీకే అధినేత విజయన్ను గవర్నర్ కావాలని ఇబ్బంది పెడుతున్నారనడం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రోజా ప్రచారం చేయడంతోనే డీఎంకే ఓడిపోయిందనడం ఎంత తప్పో గవర్నర్ పై చేస్తున్న ఆ ఆరోపణలు కూడా అంతే తప్పని వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేయడం సరికాదని వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. బీహారు, అస్సాంలో కూడా జగన్ ఫోటోతోనే గెలిచారని మాట్లాడట్లేదా? ఇప్పుడు వెస్ట్ బెంగాల్, తమిళనాడుతో పాటు వెస్ట్ బెంగాల్, పాండిచ్చేరి ఇవి కూడా గెలిచాయి కదా అన్ని చోట్ల. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కారణంగానే గెలిచారని మాట్లాడట్లేదా వాళ్ళు? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అర్థం ఉండాలి. ఈ రాష్ట్రంలో ప్రజలు తిరస్కరిస్తే అత్యంత దారుణంగా 11 స్థానాలకు పరిమితం చేసిన వ్యక్తి పక్క రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తుపట్టరు, బార్డర్ దాటితే గుర్తుపట్టరు. మేము గెలిపించామని చెప్పుకుంటున్నారంటే ఎటువంటి మానసిక స్థితిలో వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సింది. ఆ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం వల్ల టీవీకి గెలిచింది అని చెప్పుకుంటున్నారంటే దానికి నేను చెప్తున్నాను, సరే నవ్వులాట వాళ్ళకి మామూలు అయిపోయింది. కాంగ్రెస్ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి ఇటువంటి వాటి మీద మాట్లాడే నైతిక హక్కే లేదు. ఈ దేశంలో దాదాపు 115 సార్లు ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి ప్రజాస్వామికమైన ప్రభుత్వాలని కూలదోసి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న పార్టీ అది. మన రాష్ట్రంలో కూడా అనేక సార్లు ప్రభుత్వాన్ని కూలదోయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. అత్యంత మెజారిటీతో ప్రజల ఆదరణతో పార్టీ పెట్టి గెలిచిన అన్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వాన్ని కూడా కేవలం తన ఈగోకు నచ్చినట్టుగా నడవలేదని, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడని అత్యంత దారుణంగా ఆనాడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూల్చివేసిన వైనం కూడా మనం చూసాం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా ప్రారంభమైన వసంతోత్సవాలు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణంలో మారుమోగింది. సాయంత్రం నిర్వహించిన ఉంజల్ సేవలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. అనంతరం తిరువీధుల ఉత్సవంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సాంప్రదాయ వైభవంతో జరుగుతున్న ఈ ఉత్సవాలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతున్నాయి. మోడీ సభకు కుటుంబ సమేతంగా రావాలి. మంజులారెడ్డి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మంజులారెడ్డి పిలుపునిచ్చారు. మలక్పేట్ నియోజకవర్గంలోని ఆస్మాన్ ఘాట్ డివిజన్ లో మహిళా సంక్షేమ సంఘాలు, ఆశా వర్కర్లు, మహిళా డాక్టర్లను కలిసి సభ ఆహ్వాన కరపత్రాలను అందజేశారు. మహిళలంతా మోడీతో కలిసి నడుస్తామని పేర్కొన్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ ప్రధాని అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అభివృద్ధి వెలుగులు వచ్చాయని కొనియాడారు. ప్రస్తుతం ఇండ్ల సర్వే మాత్రమే జరుగుతోందని, రెండో విడతల కులగణన చేపడతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించినట్లు మంజులారెడ్డి వివరించారు. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి మూడవసారి ప్రధానమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా మన తెలంగాణకు వస్తున్నారు. ఆయన గత 10 రోజుల నుండి మన నాయకుడికి స్వాగతం చెప్పడానికి అందరం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. మా భాగ్యనగర్ జిల్లా మహిళా మోర్చా తరఫున మేము ప్రతి గుడిలో హారతులు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క మహిళలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన మోడీ గారికి స్వాగతం చెప్పడానికి అందరూ రెడీగా ఉన్నారు.
అట్లాగే పార్కులలో వెళ్ళాము. ఆశా వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, మహిళా సంఘాల వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు రానవసరం లేదు, మేమంతా మోడీ గారితో నడవడానికి సిద్ధం అంటున్నారు. ప్రతి మహిళ ఎక్కడ వెళ్ళినా, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, ఎక్కడ వెళ్ళినా మహిళలందరూ మేమంతా సిద్ధం మోడీ గారితో నడవడానికి అని చెప్తున్నారు. ఈ ఆదివారం అందరం సాయంత్రం 4 గంటల కుటుంబ సభ్యులతో కలిసి పరేడ్ గ్రౌండ్స్ చేరుకొని ఆ సభను దిగ్విజయం చేద్దాము. దీనికి ఆయన అలాగే ఈ 33% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడతారు ఈ మీటింగ్లో. ఎందుకంటే బిల్లు పాస్ చేద్దాం అనుకునే టైంకి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కలిసి మహిళలకు అన్యాయం చేశారు. ఏ మహిళ కూడా ఊరుకోదు. వచ్చే ఎన్నికల్లో ఈ మహిళలందరూ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. వచ్చేది ఎట్లాగూ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అందరము ఈ సభలో అందరం ఆయనకు స్వాగతం చెప్దాము. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. చలో పరేడ్ గ్రౌండ్స్. దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం. చలో పరేడ్ గ్రౌండ్స్. భారత్ మాతాకి జై. స్వాగతం స్వాగతం నరేంద్ర మోడీ గారికి స్వాగతం. 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 బులెటిన్లో షార్ట్ బ్రేక్. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9004142333. వెల్కమ్ బ్యాక్. బండి భగీరథ్ పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడైన బండి భగీరథ్ పై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. మైనర్ బాలిక తాగే కూల్ డ్రింక్ లో మత్తుమంది కలిపి అత్యాచారం చేశాడని తమకు సమాచారం ఉందన్నారు. ఆ బాలికపై మొత్తం 3 సార్లు అత్యాచారం జరిగినట్లు ఆమె తల్లి చెబుతున్నారని పేర్కొన్నారు. మైనర్ బాలికను మేజర్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మోసం చేశాడని ఆరోపించారు. ఈ ఘటనతో బాధిత బాలిక ఆత్మహత్యానికి పాల్పడినట్టు తెలుస్తోందన్నారు. తమ కుమార్తెపై జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను పేట్ బషీరాబాద్ పోలీసులకు అందించినా సరైన చర్యలు తీసుకోలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. ఈ విధంగా విద్యార్థులను కొట్టి మహీంద్రా యూనివర్సిటీ నుంచి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. దుండిగల్ పోలీస్ స్టేషన్, సైబరాబాద్ లిమిట్స్లో. ఈ యాంటీ ర్యాగింగ్ కింద యూనివర్సిటీ నుంచి ఎక్స్పెల్ చేయబడ్డ ఈ బండి సాయి భగీరథ్ 17 ఏళ్ళ ఒక మైనర్ బాలికకు ఈయన భయపడతాడంట. మరి చెవిలో ఎవరు పూలు పెడుతున్నారో మరి కమలనాథులు మీరే చెప్పారు. తమిళనాడు సీఎంగా విజయ్కు గవర్నర్ ఆహ్వానం. తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. తమిళిగా వెట్రి కలగం అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాలని విజయ్కు అధికారికంగా లేఖ అందజేశారు. రేపు ఉదయం 10 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ నెల 13వ తేదీలోపు అసెంబ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచించారు. మద్దతు లేఖలను సమర్పించి మెజారిటీ నిరూపించుకున్న అనంతరం విజయ్కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయానికి నాంది పలుకుతూ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటన నిమిత్తం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన చెన్నైకు బయలుదేరినట్లు సమాచారం. ఈ రోజు చెన్నైలో జరగనున్న తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. చెన్నైలో జరుగుతున్న ఈ వేడుకకు జాతీయ స్థాయి నేతలు హాజరు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ సభకు భారీగా తరలిరండి. ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ పరేడ్ మైదానంకు జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలి రానున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగరం నుంచి 1000 బస్సుల ద్వారా జన సమీకరణ చేపట్టినట్లు వెల్లడించారు. సభకు 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గత 10 రోజులుగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, బస్తీలు, అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు మోదీ సభ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ విజయానంతరం తెలంగాణలో అడుగు పెడుతున్న మోదీతో రాష్ట్రంలో బీజేపీ అధికార దిశగా ముందుకు సాగుతుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. జమై మేము బయలుదేరి వస్తామని చెప్తున్నాం. మా దగ్గర అపర్ణ క్యానో పని ఉన్నది. 70-80 కార్లు ఉన్నాయి సార్. మేము 80 కార్లతో మేము కాన్వాయ్తో వస్తాం. ఇట్లా మా దగ్గర నాగారం మున్సిపాలిటీ ఉన్నది. 243 కాలనీలు ఉన్నాయి, చిన్నవి పెద్దవి కలిస్తే. మేము 2 కార్లతో వచ్చిన 500 కార్లు వస్తాం సార్ అంటున్నాం. ఇట్లా ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాగిరి, మేడ్చల్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఇవాళ అంతటా కూడా ఒకటే స్పందన. 1,00,000 మందికి తగ్గకుండా ఈ మోడీ గారి సభకు తరలి రావాలని చెప్పేది పిలిపించడము 100% 1,00,000 మంది మేము తరలించడం కావచ్చు, ప్రజలు వాలంటీర్ రావడం కావచ్చు, తప్పకుండా విజయవంతం అవుతుందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎరటి ఎండ కొడుతుంది కాబట్టి ఎవరి కార్లలో వాళ్ళు 2 నీళ్ళ బాటలు వేసుకోండి. ఎవరి బస్సుల వాళ్ళు, ఎవరి నీళ్ళు వాళ్ళు తప్పకుండా తెచ్చుకోవాలి. 4 గంటలకల్లా మీరు గ్రౌండ్లో ఉండాలి. మోడీ గారు 4:30-5 గంటలకు సభ మొదలైంది కాబట్టి మీరు ముందే కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది, పాటల ప్రోగ్రాం కూడా ఉంటుంది. అంత షెడ్లు కూడా వేసినాం, ఎండ కొట్టకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినాం కాబట్టి ఏ లోటు లేకుండా పరేడ్ గ్రౌండ్లో అన్ని రకాల సౌకర్యాలు పెట్టాం కాబట్టి మీరు దయచేసి తరలి వచ్చి ఆ సభను విజయవంతం చేయమని చెప్పి నేను పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. 1000 బస్సులు మేమే అరేంజ్ చేసి అన్ని నియోజకవర్గాలకు, డివిజన్ల వరకు పంపుతా ఉన్నాం. కొన్ని దిక్కులో కొంత ఎక్కువ వచ్చే ఆస్కారం ఉండదు. ఇప్పుడు ఈ కంటోన్మెంట్ ఉంది, మీరు చూస్తారు కదా. రేపు కంటోన్మెంట్లు అంతా కూడా దగ్గరున్న కాలనీలు మళ్ళీ బండ్లు పోయి అక్కడ పార్కింగ్ చేసి మళ్ళీ నడిచిపోవడం, ఇదంతా కంటే నడిచే వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక 6-7 వేల మంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి వెళ్ళే ఆ సభకు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉండదు. నడిచి వచ్చేవాళ్ళు, సైకిల్ మోటార్ల మీద వచ్చేవాళ్ళు, కార్లలో వచ్చేవాళ్ళు, బస్సులలో వచ్చేవాళ్ళు, ఆటో ట్రాలీలో వచ్చేవాళ్ళు, అనేక రకాల ఇట్లా అనేక రకాల ఉంది కాబట్టి డెఫినెట్గా అది విజయవంతం అవుతుంది. కల్చర్ దాడులు చేసే కల్చరు, లేకపోతే సంస్కారవంతమైన పార్టీ మాది. వ్యక్తులుగా ఎక్కడైనా ఉండవచ్చు, కానీ యాజ్ ఎ పార్టీ మా సిద్ధాంతం కానీ మా ఆచరణ కానీ ఎప్పుడు కూడా దాడులు చేసే సంస్కృతి కాదు, తిట్ల పురాణాలు ఎత్తుకునే సంస్కృతి కాదు, అనవసరమైన ఆరోపణలు చేసేటువంటి సంస్కృతి మా పార్టీ కాదు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండాలంటే, తెలంగాణలో నియంతృత్వ పోకడలు పోవాలంటే, తెలంగాణ రాష్ట్రం గత వైభవాన్ని మళ్ళీ భారత చిత్రపటం మీద ఆవిష్కరించాలంటే, గొప్పగా అభివృద్ధి చెందాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే అధికారం రావాలనేటువంటి భావన ప్రజలలో స్పష్టంగా ఉంది. మీరు మంచిగా పని చేసుకోండి బిడ్డ, రేపటి భవిష్యత్తు మీదే అనేటువంటి ఫీలింగ్ ఉంది. దాన్ని చూసిన తర్వాత, వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత మాకు అనిపిస్తుంది, పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము వచ్చేటువంటి జనం కానీ, మేము తెచ్చే జనం కంటే కూడా ప్రజలే వాళ్ళంతటా వాళ్ళు పెద్ద సంఖ్యలో వాలంటీర్గా వచ్చే ఆస్కారం ఉన్నది. మనం కళ్ళారా చూసినా, మీరంతా సాక్ష్యం. సౌత్ ఇండియాలో
2024లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం మొదలైనప్పుడు ఇదే మల్కాజిగిరి సెంటర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ర్యాలీ జరిగితే నేను ఒక పక్కకున్నాం, కిషన్ రెడ్డి గారు ఒక పక్కకున్నారు. మోడీ గారు ఆ జనాన్ని చూసి, ఆ తొక్కిసలాటం చూసి, వారి కేరింతలు చూసి ఒక స్థాయిలో భయపడ్డాడు. ఏమైనా కూలిపోతాయా బంగ్లాలు, ఏమైనా కింద పడతారా, ఏమైనా ప్రమాదం జరుగుతుందా, ఇంత గొప్పగా ప్రచారం మొదలవుతుంది, జరగకూడదు జరిగితే ఎట్లా అనేటువంటి ఫీలింగ్లో మాకు అప్పుడప్పుడు జర లోపలికి పొమ్మని అంచెల మీదకి రావద్దని చెప్పి మాకు చెప్పింది. ఆ ర్యాలీ అయిపోయిన తర్వాత చౌరస్తాలో నేను దిగితే నా చెయ్యి పట్టుకొని నా ఎన్నులో ఒకటి వచ్చేసి, అరే ఇतना प्यार दिखाया आप तेलंगाना प्रजा, मल्काजिगिरी आप जरूर जीतेगा सीट, मैं कहीं भी नहीं देखा అని చెప్పి వారు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. ఆ రోజు నుంచి మేము 70 రోజుల పాటు ఎక్కడ తిరిగినా కూడా మీ కంటోన్మెంట్ పెద్ద సాక్ష్యం. మీరు మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నప్పటికి కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థికి 16-17 వేల ఓట్లు మైనస్ వచ్చినప్పటికి కూడా ఎంపీకి వచ్చేటప్పటికి అంటే మోడీ గారి ప్రభావం ఎంతో ఉందో మీకు అర్థం కావాలి. మా ఎమ్మెల్యే అభ్యర్థి 16,000 పైచిలకు ఓటుతో ఓడిపోతే ఆ 16,000 పైచిలకు ఓట్లు మాకు వచ్చి ఇంకొక 25,000 ఓట్ల మెజార్టీ ఎక్కువ వచ్చిన చరిత్ర మీరే సాక్ష్యం కంటోన్మెంట్ ప్రజలంతా. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్ కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, ఐఐటి ఒలింపియాడ్, ఎన్సిసి, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.